వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా దాదాపు 286 రోజుల తర్వాత సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ అనేటువంటి ఇద్దరు వ్యోమగాములు దాదాపు జూన్ 5, 2004న స్పేస్లో అడుగుపెట్టినటువంటి ఫ్లోరిడా స్పేస్ కెనావెరల్ ఫ్లోరిడా స్పేస్ స్టేషన్ నుంచి ఎక్స్పెరిమెంట్ సాగించినటువంటి సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ అనేటువంటి వ్యోమగాములు దాదాపు జూన్ 5వ తారీఖున వాళ్ళు జర్నీ స్టార్ట్ చేసి జూన్ 14 రిటర్న్ కావాలనేటువంటి ఒక టాస్క్ తోటి బయలుదేరినటువంటి వాళ్ళు అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల ఆక్సిజన్ వాల్స్ ఫెయిల్ అవటం వల్ల మరియు హీలియం లీకేజ్ వల్ల అక్కడ వచ్చినటువంటి పరిణామాల వల్ల దాదాపు 286 రోజుల పాటు అక్కడే ఉండి ఎట్టకేలకు ఈరోజు భూమి మీదకి అడుగుపెట్టడం జరిగింది. ఈ యొక్క జర్నీ విషయంలో చూసినట్లయితే దాదాపు 2024 జూన్ 5వ తారీఖున ఫ్లోరిడా స్టేషన్ నుంచి అంటే నాసా ఆధ్వర్యంలో డ్రాగన్ స్పేస్ క్రూయిజ్ అనేటువంటి మిషన్ ద్వారాగా స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ కోసము జర్నీ సాగించినటువంటి సునీతా విలియమ్స్, ఎస్పెషల్లీ సునీతా విలియమ్స్ భారత్ సంతతికి చెందినటువంటి మహిళ కావున దాదాపు భారతీయులందరూ కూడా సునీతా విలియమ్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, అక్కడ క్రూయిజ్ మిషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, అసలుకి ప్రాణాలతో బయటకు వస్తుందా లేకపోతే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది, ఒకవేళ ప్రాణాలతో బయటికి వచ్చినా సరే ఆమె యొక్క పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి గ్రావిటీకి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి ఎలా ఆమె అడ్జస్ట్ అవుతుంది, ప్రాణాలతో ఉంటుందా అనేటువంటి దాని విషయం మీద చాలామంది చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. అంతేకాదు క్రూయిజ్ మిషన్లో ఫెయిలింగ్ ఏర్పడిన దగ్గర నుంచి దాదాపు యావత్ భారతదేశ ప్రజలు మొత్తము ఎంతో ఆమె క్షేమంగా తిరిగి రావాలి మరియు నాసా స్పేస్ సెంటర్ నుంచి ప్రయాణం సాగించినటువంటి ఆమె అతి త్వరలోనే రావాలి, భారతదేశానికి ప్రఖ్యాతులు ఇంకా ఆమె ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి తలంపుతోటి భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరియు ఆమె క్షేమంగా తిరిగి రావాలి అని చాలా గుళ్ళలోనూ మరియు చాలా దేవాలయాలు మరియు చాలా చర్చెస్ మరియు మసీదుల్లో కూడా దాదాపు ప్రేయర్ చేయడం సాగించారన్నమాట. ఈ విధంగా భారతీయుల యొక్క కోట్ల మంది యొక్క ఆశీస్సులు మరియు కోట్ల మంది యొక్క ప్రార్థనలు ఫలించాయి. ఎగ్జాక్ట్గా ఈరోజు దాదాపు 3:57 ఫ్లోరిడా ప్రాంతంలోని తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్లేస్ లేక్ ప్రాంతంలో క్షేమంగా ఏదైతే స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ అనేటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ ద్వారాగా అక్కడి నుంచి తీసుకురావటం జరిగింది. అక్కడి నుంచి క్షేమంగా అక్కడ ఏదైతే గ్లాస్ లేక్ సరస్సు దగ్గర ఫ్లోరిడా తీర ప్రాంతంలో ల్యాండ్ అయిందనమాట. ల్యాండ్ అయిన దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా ఆమెను క్షేమంగా ఆ యొక్క ఏదైతే స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ చాలా వేల కిలోమీటర్ల నుంచి జర్నీ చేసి వచ్చింది కాబట్టి కొంచెం వేడిగా కొంచెము చాలా జాగ్రత్తగా దాన్ని అంత కష్టపడి ఒక తీర ప్రాంతాల్లోనికి తీసుకొచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా తీయాలి కాబట్టి ఓపెన్ చేయాలి కాబట్టి క్షేమంగా ఓపెన్ చేసి సునీతా విలియమ్స్ని మరియు బుచ్ విల్మోర్ని బయటికి తీసుకురావటం జరిగిందనమాట. క్షేమంగా వాళ్ళు ఉన్నారనమాట. ఈ విధంగా దాదాపు నాసా యొక్క ప్రయోగ కేంద్రమైనటువంటి ఫ్లోరిడా నుంచి స్పేస్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ కోసం ప్రయోగించినటువంటి ఈ నౌక యొక్క జర్నీ అప్రతిహాసంగా సాగిందనమాట. సునీతా విలియమ్స్ ఇది కొత్త ఏం కాదు, దాదాపు చాలాసార్లు కూడా ఆమె ఆ స్పేస్ జర్నీ చేసింది. కాకపోతే అప్పుడు పరిస్థితుల్లో క్షేమంగా తిరిగి రావటము మరియు భారతీయులందరూ కూడా ఆనందించడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఇప్పుడు ప్రాణాలను కూడా పణంగా పెట్టి దాదాపు 286 రోజులు 9 months తర్వాత అక్కడ ఆక్సిజన్ వాల్స్ ప్రాబ్లం ఫేస్ చేసినా సరే లేకపోతే అక్కడ హీలియం యొక్క గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే దాదాపు వాటన్నిటికీ తట్టుకొని 9 నెలల తర్వాత 286 రోజుల తర్వాత ఫ్లోరిడా తీర ప్రాంతంలో 3:57 అడుగుపెట్టిందనమాట. ఆమె అడుగుపెట్టిన క్షణంలో భారతీయులందరూ కూడా కేరింతలు కొట్టారు. సునీతా విలియమ్స్ సేఫ్ అని తెలియగానే
అందరూ గుండెల మీద చేయి వేసుకున్నారు. వాళ్ళ యొక్క ఫలించినటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు కానీ, పూజలు కానీ, లేకపోతే నమాజులు కానీ మరియు ఇవన్నీ ఫలించి సునీతా విలియమ్స్ క్షేమంగా బయటికి వచ్చింది. మరియు యొక్క ఏదేమైనా సరే అక్కడ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎన్నో అద్భుతాలు కూడా వాటి గురించి కూడా యొక్క సేకరించినటువంటి సమాచారము ఏదేమైనా సరే ఇప్పుడు దీని తర్వాత టాస్క్ ఏంటంటే దాదాపు సునీతా విలియమ్స్ ఇప్పుడు భూమి మీద అడుగుపెట్టినా సరే 45 రోజుల వరకు షీ షుడ్ బి ఇన్ ద రీహాబిటేషన్ సెంటర్స్ అనమాట. అంటే రీహాబిటేషన్ సెంటర్స్లో దాదాపు 45 రోజుల వరకు ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు హార్ట్ బీటు, దాని తర్వాత ఏదైతే భూమి యొక్క గ్రావిటీ యొక్క ఆమె ఇంతకాలం అక్కడ ఉండిగా ఉన్న దాదాపు నడకను కూడా మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు అనేటువంటిది మనకి ఆ యొక్క పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆ యొక్క గ్రావిటీ యొక్క భూమి యొక్క గ్రావిటీకి అలవాటు పడాలి. మరియు ఇంకా ఆమె యొక్క నడక కూడా ఇంకా రావడానికి మామూలుగా హ్యూమన్ బీయింగ్స్ నడిచినట్లు నడవటానికి కూడా కొంత టైం పడుతుంది. వీటన్నిటికీ కూడా యొక్క ఆరోగ్య పరిస్థితులని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమెను రీహాబిటేషన్ సెంటర్స్కి 45 డేస్ వరకు అబ్జర్వేషన్లో పెట్టి మళ్ళా తర్వాత సహజీవనంలోకి పంపించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా సరే 286 రోజుల తర్వాత ఎంతో ప్రాణాలతో బయటపడి వచ్చినటువంటి సునీతా విలియమ్స్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ యొక్క ప్రతి ఒక్క భారతీయుడు సంతోషంతో ఉప్పొంగుతున్నారు. జై భారత్, భారత్ మాతాకి జై. సునీతా విలియమ్స్ రిటర్న్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.